ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేను చెప్పిన పని ఎంతవరకు వచ్చింది సిఐ గారు? మీ పనిలోనే ఉన్నాను మేడం. యాక్సిడెంట్కి ముందు మీ కారు సర్వీసింగ్కి ఇచ్చిన మెకానిక్ షాప్కు వెళ్ళి ఎంక్వైరీ చేశాను. అది ఇంకా క్లోజ్ అయ్యే ఉంది. అంటే ఆ మెకానిక్ దొరకలేదా? వాడు దొరకలేదు గాని వాడి అసిస్టెంట్ ఆ చుట్టుపక్కల అనుమానాస్పదంగా తిరుగుతుంటే వాణ్ణి పట్టుకుని నా స్టైల్లో విచారించాను. మీ కార్ సర్వీసింగ్ చేసింది ఆ మెయిన్ మెకానిక్ అనట. కారు బ్రేక్ ఆయిల్ అయిపోయిందని ఆయిల్ కోసం మెకానిక్ బయటికి వెళ్ళినప్పుడు ఆ విషయం తెలియని ఈ అసిస్టెంట్ గాడు కారు సర్వీసింగ్ అయిపోయిందని మీకు డెలివరీ చేశాడు. ఆ తర్వాత మెకానిక్ వచ్చి అసిస్టెంట్ ద్వారా విషయం తెలుసుకుని మీకు ఫోన్ చేస్తే కాల్ కలవలేదట. అప్పుడు మీ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చిందని చెప్పాడు. ఆ తర్వాత న్యూస్లో మీకు యాక్సిడెంట్ అయిందని, చనిపోయారని తెలుసుకుని భయంతో షాప్ మూసేసి పరారయ్యాడు. వాడు పారిపోయాడని నాకు తెలుసు. వాడి అసిస్టెంట్ని పట్టుకున్న మీరు ఆ మెకానిక్ని పట్టుకోలేకపోయారా? అసిస్టెంట్ని తీసుకుని మెకానిక్ ఇంటికి వెళ్ళాను మేడం. ఇంటికి తాళం వేసింది. పెళ్ళాం పిల్లల్ని తీసుకుని వాడెక్కడికో పారిపోయాడు. వాడి కారణంగా నా జీవితం తల్లకిందులైపోయింది. జైల్లో ఖైదీగా ఉండాల్సిన సుమతి ఇప్పుడు నా సవతై కూర్చుంది. ఆ సీత సుమతి కలిసి నాతో ఆడుకుంటున్నారు. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ సిచ్యువేషన్ మేడం. బట్ మీ ప్లాన్లోనే పెద్ద ప్రాబ్లం ఉంది. మీరు పెద్ద రిస్క్ చేస్తున్నారని నేను ఆ రోజు చెప్పాను. బట్ మీరు వినలేదు. గతం గతహా సిఐ గారు. జరిగిపోయిందాన్ని వెనక్కి తీసుకురాలేము. ముందు జరగాల్సింది చూద్దాం. ఆ మెకానిక్ గాడు ఎక్కడికి వెళ్ళినా సరే వెతికి నా దగ్గరికి తీసుకురండి. జరిగిన దాంట్లో వాడి తప్పు కూడా ఏమీ లేదు మేడం. వాడికి తెలియకుండా మీకు కార్ డెలివరీ ఇచ్చారు. మీతో చెప్దామంటే మీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. తప్పు ఎవరిదో వాడు దొరికాక చెప్తాను. జస్ట్ డూ వాట్ ఐ సే సిఐ గారు. ఓకే మేడం, తొందరలోనే వాడిని పట్టుకుని మీకు అప్పగిస్తాను. ఉంటాను మేడం. మొన్నటి నా ప్లాన్లో తప్పుండొచ్చు, కానీ రేపటి నా ప్లాన్లో తప్పుండదు. ఆ సీతని ఎవ్వరు సేవ్ చేయలేరు. సీతా, సీతా, సీతా. ఓ, మీరా పిన్ని గారు? ఎలా ఉన్నారు? ఏంటిలా వచ్చారు? ఇవాళ సాయంత్రం మా అమ్మాయి సీమంతం సీత. నిన్ను పిలుద్దామని వచ్చాం. అవునా? ఒక్క నిమిషం ఆగండి. ఇంట్లో మా అత్తమ్మగారున్నారు. ఆవిడ్ని కూడా పిలుద్దురు గాని. అత్తమ్మా, అత్తమ్మా, ఒకసారి కిందకి రండి. నమస్కారం అండి. ఏం సీత, ఎవరు వీళ్ళు? వీళ్ళు మన వీధిలోనే ఉంటారత్తమ్మా. ఈరోజు వీళ్ళ అమ్మాయి సీమంతమంట. ఓ, ఈవిడ మా విద్యాదేవి అత్తమ్మగారు. ఈ మధ్యే మా జనార్దన్ మావయ్య ఈవన్ని పెళ్లి చేసుకున్నారు. ఈవిడ్ని ఇదివరకు మీ ఇంట్లో చూసాం, కానీ జనార్దన్ గారు పెళ్లి చేసుకున్నట్టు మాకు తెలీదు. అంటే మా మహాలక్ష్మి అత్తయ్య పోయాక మావయ్య ఈవిడ్ని పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఈవిడే మా అత్తమ్మగారు. శ్రీమంతానికి పిలవండి. సరే సీత. విద్యాదేవి గారు, మా అమ్మాయి సీమంతానికి మీరు మీ కోడలు తప్పకుండా రావాలి. ఆగండి.
మహాలక్ష్మి గారు, మీరు చనిపోయారని విన్నాము. బతికే ఉన్నారా? దురదృష్టవశాత్తు నాకు ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తు బ్రతికి బయటపడ్డాను. మా మహా చనిపోవడం ఆ దేవుడికి కూడా ఇష్టం లేదు. అందుకే ప్రాణాలతో తిరిగొచ్చింది. నాలాంటి దాన్ని పైకి తీసుకువెళ్ళడానికి ఆ దేవుడికి కూడా ధైర్యం చాలలేదు. కానీ మీవారు ధైర్యం చేశారు కదండి. మీరు చనిపోయారని చెప్పి ఈవిడ్ని మళ్ళీ పెళ్లి చేసుకున్నారట. ఇప్పుడే మీ కోడలు సీత చెప్పింది. ఇప్పుడు జనార్దన్ గారి భార్య ఈవిడేనంట కదా. ఎవరు ఎన్ని చెప్పినా ఈ మహాలక్ష్మి జనార్దన్ అసలు భార్య. మావారు ధైర్యం చేసి ఈవిడ్ని పెళ్లి చేసుకోలేదు. ఈవిడ మోసం చేసి మా వారిని పెళ్లి చేసుకుంది. ఏంటి, మోసం చేసి పెళ్లి చేసుకుందా? అవును, కొంతమంది అవకాశవాదులుంటారు. ఎప్పుడు ఏ చిన్న అవకాశం దొరికినా తన స్వార్థానికి వాడుకుంటారు. అలా ఈవిడ గారు నేను లేని టైంలో నా భర్తకు దగ్గరయ్యింది. మాయ మాటలు చెప్పి ఆయన్ని పెళ్లి చేసుకుంది. ఏదో మా అదృష్టం బావుండి మహా తిరిగొచ్చింది కాని, లేదంటే మా బావగారితో పాటు ఇంట్లో అందరం కూడా ఈవిడ మాయలో పడిపోయి ఉండేవాళ్ళం. ఇలాంటి అవకాశవాదులకు, స్వార్థపరులకు మీరు విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు. మా ఆయన తాళి కట్టినంత మాత్రాన ఈవిడ ఆయన భార్య అయినట్టు కాదు. మీ ఇంటి శుభకార్యానికి ఇలాంటి మనిషిని పిలవాల్సిన అవసరం లేదనుకుంటాను. ఆపండి అత్తయ్య. బంగారం లాంటి విద్యాదేవి టీచర్ గురించి ఎందుకు అబద్ధాలు చెప్తున్నారు? ఎందుకు ఆవిడ వ్యక్తిత్వాన్ని చంపేస్తున్నారు? తనో వ్యక్తి, మళ్ళీ తనకో వ్యక్తిత్వం. పరాయి మగవాళ్ళని వలలో వేసుకునే వాళ్ళకి కూడా గౌరవం కూడా ఇవ్వాలా? అనవసరంగా నోరు జారకండి అత్తయ్య. సుమతి అత్తమ్మ చనిపోయినప్పుడు జనార్దన్ మావయ్య మిమ్మల్ని ఎలా పెళ్లి చేసుకున్నారో అలాగే మీరు చనిపోయాక కూడా మావయ్య ఈవిడ్ని పెళ్లి చేసుకున్నారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.